మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సెక్షన్ 105, సెక్షన్ 118/1 ఈ సెక్షన్స్ ఏవి కూడా అల్లు అర్జున్ కు వర్తించవని కోర్టు కామెంట్ చేసింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు నిరాకరించలేమని కూడా కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అల్లు అర్జున్ కూడా జీవించే హక్కు ఉందంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ప్రస్తుతం అల్లు అర్జున్ తరపు లాయర్ వినిపించినటువంటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ను పరిగణలోకి తీసుకుని మెరిట్స్ ఆధారంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ప్రస్తుతం మనము ఆ విజువల్స్ చూస్తున్నాము. ముందుగా రిమాండ్ విధించారు కాబట్టి ఆయన కోర్టు డైరెక్షన్స్ ప్రకారం చెంచల్గూడ జైలుకి రిమాండ్కి ఆయన వెళ్ళిపోయారు. చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు. ఇటు క్వాష్ పిటిషన్ సందర్భంగా దాదాపు 2 గంటల పాటు తీవ్రంగా చాలా స్ట్రాంగ్గా వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ కేసులో పెట్టిన సెక్షన్స్ అల్లు అర్జున్కు వర్తించవంటూ కూడా కామెంట్ చేసింది. అలాగే యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించేటువంటి కొన్ని రూల్స్ కావచ్చు, అలాగే జీవించే హక్కు కావచ్చు అల్లు అర్జున్కు ఉందండి. అలాగే కేవలం నటుడు కాబట్టి 105 అలాగే 118 సెక్షన్స్ కింద కేసులు పెట్టడం అనేది సరికాదంటూ కూడా వ్యాఖ్యానించింది. ఉదయం నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాల మధ్య ఉదయం 12:15 అల్లు అర్జున్ను ఇంటి నుంచి అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకొచ్చారు. ముందుగా గాంధీ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షల అనంతరం ఆ తర్వాత నాంపల్లి కోర్టులో చాలా వాదోపవాదాలు జరిగాయి. అక్కడ రిమాండ్ విధించారు 14 రోజుల పాటు. అయితే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ క్వాష్ పిటిషన్ని అల్లు అర్జున్ తరపు లాయర్లు హైకోర్టులో దాఖలు చేశారు. ప్రస్తుతం దాదాపు 2 గంటల పాటు ఇరు వర్గాల వాదనలు కూడా హైకోర్టు న్యాయమూర్తి విన్నారు. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదనలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్కి ఈ సెక్షన్స్ని ఆపాదించాలా అంటూ కూడా కామెంట్ చేశారు. ఈ సెక్షన్స్ ఏవి కూడా అతడికి వర్తించవంటూ కూడా హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరి ఇప్పుడు రిమాండ్లో చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మరి ఈ బెయిల్ పిటిషన్ కావచ్చు, ఈ డాక్యుమెంట్స్ కావచ్చు ఎప్పట్లోపు జైలుకి సిబ్బందికి అక్కడికి చేరుకుంటాయి. ప్రస్తుతం ఈ ప్రొసీడింగ్స్ కావచ్చు, ఈ ప్రొసీజర్ కావచ్చు ఎంత టైం టేకింగ్ అనేది కూడా తేలాల్సిన అంశం. ప్రస్తుతానికైతే మాత్రం కొంత ఊరట లభించింది అల్లు అర్జున్కు. ఉదయం నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఉంది. ఇటు సినీ వర్గాలు కావచ్చు, అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు చాలా వరకు కూడా ఈ అరెస్టును అక్రమం అంటూ కూడా కొన్ని రాజకీయ పక్షాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఖండించిన సందర్భం ఉంది. అలాగే చట్టం ముందు అందరూ సమానమే అంటూ కూడా కొన్ని కామెంట్లు కూడా వింటూ ఉన్నాము. అయితే కొంతవరకు నటుడిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక సామాజిక బాధ్యత ఉండాలి. అనుమతి లేని థియేటర్కు ఆయన ఎలా వెళతారు ర్యాలీగా అంటూ కూడా కొంత వాదనలు చాలా స్ట్రాంగ్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించారు. అయినప్పటికీ కూడా ఇటు నాంపల్లి కోర్టు అయితే ఆ వాదనలను పరిగణలోకి తీసుకుంది. వాటి ఆధారంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్లో భాగంగా ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ క్వాష్ పిటిషన్లో భాగంగా ఇరు వర్గాలు కూడా చాలా స్ట్రాంగ్గా తమ వాదనలు వినిపించాయి. అయితే ఈ సెక్షన్లు ఇంత బలమైన సెక్షన్స్ పెట్టడం అనేది కొంతవరకు ఏ మేరకు సబబు అనేది కూడా పెద్ద వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సెక్షన్ 105 అనేది ఒక నాన్ బెయిలబుల్ కేసు, 118/1 అనేది కూడా నాన్ బెయిలబుల్ కేసు. ఈ సెక్షన్స్ కింద 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సెక్షన్స్ను పెట్టడానికి అర్హుడా అల్లు అర్జున్ అని కూడా జడ్జి ప్రశ్నించడం జరిగింది. ఇవేవి కూడా అతనికి వర్తించవంటూ కూడా కామెంట్ చేసింది. మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అలాగే మనం ఎన్టీవీ స్క్రీన్ మీద మనము బిగ్ బ్రేకింగ్స్ చూస్తున్నాము. అల్లు అర్జున్ కూడా జీవించే హక్కు ఉందంటూ కూడా హైకోర్టు కామెంట్ చేసింది. సెక్షన్ 105B, 118 సెక్షన్స్ కింద నేరాలను అల్లు అర్జున్కు ఆపాదించడం ఏ మేరకు సబబంటూ కూడా కామెంట్ చేసింది. అలాగే నేరాన్ని నిందితులపై రుద్దలేమంటూ కూడా కామెంట్ చేసింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్గా తన వాదనలు వినిపించారు. క్వాష్ పిటిషన్ సందర్భంగా ఆ మెరిట్స్ను ఆధారంగా చేసుకుని మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. క్వాష్ పిటిషన్ సందర్భంగా కూడా
ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు ఒక అప్పీల్ చేశారు. ఇటు క్వాష్ పిటిషన్ అనే వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తీర్పు వెలువరించేంత వరకు కూడా అతనికి రిమాండ్ విధించొద్దని, అయినప్పటికీ కూడా 2 గంటల పాటు నాంపల్లి కోర్టులో వాదనలు విన్న తర్వాత ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరపు వాదనల్ని పరిగణలోకి తీసుకున్నారు నాంపల్లి కోర్టు జడ్జి. అతను ర్యాలీగా వెళ్ళడము అనేది ఎంతవరకు సబబు, అతను ఒక పాన్ ఇండియా స్టార్, తన క్రేజ్ తనకు తెలుసు, చాలామంది అభిమానులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రైవేటు వ్యక్తిగా ఉన్న అతను ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక ప్రాణాన్ని పోవడానికి కారణమయ్యారంటూ కూడా ఆయనకి రిమాండ్ విధించారు. ప్రస్తుతం అయితే ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం లీగల్ ఎక్స్పర్ట్ న్యాయవాది అరుణ్ కుమార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు లైవ్లో. అరుణ్ కుమార్ గారు, ఉదయం నుంచి కూడా కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా విన్నారు. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. సెక్షన్ 105 అలాగే 118/1 ఈ గ్రౌండ్స్ మీద ఎక్కువగా చాలా స్ట్రాంగ్గా అల్లు అర్జున్ తరపు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఈ ప్రొసీడింగ్స్ చూస్తే, ఈ సెక్షన్స్ చూస్తే మీరు ఒక లీగల్ ఎక్స్పర్ట్గా ఏం చెప్తారు? అతను అర్హుడా కాదా ఈ సెక్షన్స్కి? ఆబ్వియస్ గా ఎస్, ఖచ్చితంగా. సెక్షన్ 482 ఇన్హెరిటెన్స్ పవర్ ఆఫ్ హైకోర్ట్ కెన్ ఎక్సర్సైజ్ ఎనీ పవర్. కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అంటే చట్టాలను చేసే హక్కు ఉన్న హైకోర్టు ఏదైనా ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వాన్ని కూడా ఫాలో కమ్మని ఆదేశాలు ఇచ్చే శక్తి హైకోర్టులకు ఉంటుంది. తప్పు జరిగినప్పుడు, ఇన్ఫ్రింజ్మెంట్ జరిగినప్పుడు, ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా హైకోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, ఇంటర్ఫియర్ అవుతాయి, ఉత్తర్వులు కూడా ఇస్తాయి, చట్టం చేయమని కూడా చెప్తాయి, అడ్వైజ్ ఇస్తాయి. చట్టసభలకు సలహా ఇచ్చే శక్తి హైకోర్టుకు ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 482 ఇన్హెరిటెన్స్ పవర్ ఆఫ్ హైకోర్ట్ అంటారు దాన్ని. సెక్షనే, దాని పేరే అది. అటువంటి సెక్షన్ ను ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్ ని ఇన్ఫ్రింజ్ చేసినట్టు. అక్కడ తప్పు ఎవరిది కాదు, అది 100% తప్పు జరిగింది. నిర్లక్ష్యం, అది మెయిన్ కారణం. నిర్లక్ష్యం ఎవరో ఒక్కరిదే ఉంటది, కానీ 100 మంది నిర్లక్ష్యం ఒక సంఘటనకు దారి తీయదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్స్ టు మర్డర్ 118 చెప్తున్నది అది. అందులో 5 years నుంచి 10 years లైఫ్ వరకు ఇవ్వచ్చు అని. అంటే ఎప్పుడు అది వన్ షుడ్ ప్రూవ్ ద కేస్ బిఫోర్ ద కన్సర్న్ కోర్ట్. చట్టబద్ధంగా చట్టం ప్రకారం కోర్టుల్లో దాన్ని నిరూపించినప్పుడు మాత్రమే ఆ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంకొకటి 304A గతంలో సెక్షన్ ఒకటి కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ కింద ఉండేది, దాన్ని 105 సెక్షన్ 1 కింద, సబ్సెక్షన్ 1 కింద మార్చడం జరిగింది. బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత చట్టంలో ఏవైతే నమోదు చేసిందో ఆ 2 సెక్షన్లు, మిగతా సెక్షన్లు 120B కింద మార్చిన 3-5 సెక్షన్లను కూడా ఈ కేసు అసలు ముద్దాయి A1 గా 811 గా ప్రకటించిన అల్లు అర్జున్ కు వర్తించవు అని చెప్పి చెప్పడం జరిగింది. కోర్టు కూడా అదే ఒపీనియన్ కు రావడం జరిగింది. బీయింగ్ ఏ స్టార్, హౌ హీ ఈజ్ లయబుల్ ఫర్ సచ్ ఇర్రెగ్యులారిటీ అనేది యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం తప్ప స్టార్ కి సంబంధించింది కాదు. ఖచ్చితంగా తప్పు జరిగింది. ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీగర్ అమౌంట్ 25 lakhs ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇట్ ఈస్ ఇల్లీగల్ టు కన్ఫైన్ ఎ పర్సన్ బిహైండ్ ద బార్స్. అందుకే ఇంటరియం బెయిల్ ఇవ్వడం జరిగింది, దట్ టు లిమిటెడ్ పీరియడ్ కి. ఎందుకంటే ఈ రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం ఉంది కాబట్టి ఒక్కరోజు కూడా నేరం చేయని వ్యక్తిని ఒక్కరోజు కూడా కన్ఫైన్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి హైకోర్టు తన పవర్స్ ని ఎక్సర్సైజ్ చేసి మధ్యంతర బెయిల్ ఒక పరిమిత కాలానికి ఇవ్వడం జరిగింది. దానివల్ల పర్సనల్ బాండ్, జైలు అధికారులకు పర్సనల్ బాండ్ సమర్పించి ఆర్డర్ కాపీతో పాటు అల్లు అర్జున్ బయటికి రిలీజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్.